ఇవి ఈరోజు మనము నేను అనేది ఏమిటో చూద్దాం. నేను అంటున్నాం కదా మనం. ఆ నేను ఏమిటి? నువ్వెవరు కాదు, నువ్వు ఏమిటి, నువ్వెవరనేది లేదు, నువ్వు ఏమిటి. మనము 24 పదార్థాలు కలిసిన మనం. మొత్తం ఎన్ని పదార్థాలు? 24 ప్లస్ మనం అంటే 25. 25 పదార్థాలు కలిస్తే మనం ఇక్కడ ఇలా ఉన్నాం. 25 పదార్థాలని ఎలాగో చూద్దాం. ఈ నేను అనేది ఏమిటంటే వీడిని జీవుడు అంటారు లేదా పురుషుడు అంటారు. వీడు పైలోకాల నుంచి ఒక్కడిగా బయలుదేరుతాడు ఒంటిగా. దాన్ని చైతన్యం అని కూడా అంటారు. శుద్ధ చైతన్యము ఏమంటారు? శుద్ధ చైతన్యము. ఇంకో పదము ఆత్మ పదార్థము. వాడు ఒక్కడే బయలుదేరుతాడు కిందకి వచ్చి ఒక తొడుగు తొడుక్కుంటాడు. ఆ తొడుగు పేరేమిటంటే కారణ శరీరము. ఆ కారణ శరీరంలో 2 పదార్థాలు ఉన్నాయి, చిత్తము, అహంకారము. ఒక్కడిగా బయలుదేరాడు పైలోకాల నుండి. అంటే మనం ఒక్కరిగా బయలుదేరాం. బయలుదేరి ఒక తొడుగును తొడుక్కున్నాం. ఆ తొడుగు పేరు కారణ శరీరము. ఆ శరీరంలో 2 పదార్థాలు ఉన్నాయి, చిత్తము, అహంకారం. అప్పుడు ఎంత అయ్యాం మనం? 1 ప్లస్ 2 ఎంత అయ్యాం? 3 అయ్యాం. ఓకే, ఇంకొంచెం కిందకు వచ్చాడు. ఇంకొంచెం కిందకు వచ్చి 17 పదార్థాలు తడుక్కున్నాడు. ఈ తొడుగును ఏమన్నారంటే సూక్ష్మ శరీరము అన్నారు. ఈ సూక్ష్మ శరీరాలు ఏమున్నాయి? 17 ఉన్నాయి. ఏమిటా 17 అంటే మనసు, బుద్ధి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు. మనసు, బుద్ధి 2. ఓకే, పంచ జ్ఞానేంద్రియాలు అంటే 5, పంచ కర్మేంద్రియాలు అంటే 5. 5 5 10 ప్లస్ 2 12. పంచ తన్మాత్రలు అంటే 5. ఎన్నయ్యా? 17. 17 ఎంతమంది ఎన్ని ఉన్నాయి? 3. జీవుడు ఒక్కడే బయలుదేరాడు, ఒక్కడు. చిత్తము, అహంకారం అంటే కారణ శరీరం, అది 2, అక్కడికి 3. ఈ 3 ప్లస్ 17 ఎంత? 20 అయ్యాయి. మళ్ళీ కిందకు వచ్చాడు కొంచెం. ఆ కింద ఇదే ఈ భూమండలమే, ఆ కింద 3. ఇక్కడ 3వ తొడుగు తొడుక్కున్నాడు. ఆ 3వ తొడుగుని ఏమంటామంటే భౌతిక శరీరము అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ శ్రీనివాస్, నా పేరు శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ అనేవాడు మీ ఎదురుగుండి ఇలా కూర్చున్నాడు కదా. ఈ కనిపించేది ఈ 5, దీన్ని పంచభూతాలు అన్నారు. అంటే 20 ప్లస్ 5 ఎంత? 25. దీన్ని 2 భాగాలు చేయాలి. ఒకటే బయలుదేరాడు, వాడు వేరు, 24 వేరు. 1 ప్లస్ 24. ఒకడు వేరు, 24 వేరు. వాడిని ఒక్కడిని పురుషుడు అన్నాడు, 24ని కలిపి ప్రకృతి అన్నారు. ఈ రెండింటి కలయినే పురుష ప్రకృతి కలయిక అన్నారు. దీన్ని మన పురాణాలలో పంచవింశతి అని చెప్పారు. పంచ అంటే 5, వింశతి అంటే 100లో 5వ భాగం. 5 ప్లస్ 100లో 5వ భాగం ఎంత? 20. 20 ప్లస్ 5 ఎంత? 25.